హలో అండి. నమస్తే. అరచేతిని మించి ఉన్న ఈ తమలపాకుని చూస్తుంటే చాలా ముద్దొస్తుంది కదండీ! దీనికోసం ఎలాంటి ఎరువులు ఏమి యూజ్ చేయకుండా మన ఇంట్లో పారేసే వస్తువులతోటే మనం అమృతం లాంటి ఎరువుని మొక్కల కోసం తయారు చేసుకోవచ్చండి. దీనికోసం ఏం కావాలంటే ఉల్లి పొట్టు, అరటి తొక్కలు, గుడ్డు పెంకులు యూజ్ చేస్తున్నాము. ఉల్లి పొట్టు ఏం చేస్తుందంటే మొక్కలకి మంచి ఇమ్యూనిటీ ఇస్తుందండి. అలాగే గుడ్డు పెంకుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా! అది మొక్కల మొదల్ని మంచిగా దృఢంగా చేస్తుంది. ఇంకా అరటి తొక్కలంటారా పువ్వులు, పళ్ళు త్వరగా రాడానికి సహాయపడుతుందనమాట. కుండీలో మట్టిని ఇలాగా పక్కకి జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత వీటిని ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిని ఇలాగా ఇందులో వేయాలి. వేసిన తర్వాత వీటిని మళ్ళా మట్టితో కవర్ చేసేయాలనమాట. ఇలా కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే పురుగులేమీ రాకుండా చక్కగా గ్రాడ్యువల్‌గా ఇది మట్టితో కలిసిపోయి దీంట్లో ఉన్న పోషకాల్ని చెట్లు, మొక్కలు మంచిగా పీల్చుకుంటాయి. ఇది వాము చెట్టండి. దీనికి కూడా ఇలాగా వేస్తున్నాను. సో, ఇలా వేయడం వల్ల అంటే ఉల్లిపాయ తొక్కల వల్ల దీనికి పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయి. అలాగే చక్కగా మొక్కలు కూడా మంచిగా పచ్చగా బాగా పెరుగుతూ ఉంటాయి. చూసారు కదా! ఇది నూరు వరహాల చెట్టు యాక్చువల్‌గా భూమి మీద వేస్తాం మనం. కుండీలో కూడా ఎంత దృఢంగా ఎంత బాగా పెరిగిందో. చూసారు కదా! మొక్కలు చాలా పచ్చగా పెరుగుతాయి. ఎలాంటి ఫంగస్ ఏమి రాకుండా బావుంటాయి. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.